హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను వెజ్ పులావ్ ఎలా తయారు చేసుకోవాలో చెప్తున్నానండి. ఒక ఆకు, ఒక చిన్న దాల్చిన చెక్క, ఇలాచి, లవంగాలు తీసుకొని ఒక బాండీలో ఆయిల్ వేసుకొని అందులో జీలకర్ర ఇవన్నీ వేసేసుకోవాలండి. మసాలా దినుసులు, పువ్వు, ఆకు అవన్నీ వేసేసుకోవాలి. మసాలా దినుసులు వేసుకున్న తర్వాత అంతకుముందే బియ్యం అనేవి మనం ఎంత పులావ్ వండుతున్నామో అవి కొలత తీసుకోవాలండి. నేను 2 గ్లాసులు బియ్యం తీసుకొని కడిగి నానబెట్టి పెట్టాను. అందులోకి కూరగాయలు అన్నీ అంటే కొంచెం చిన్నగా కాకుండా పెద్దగా కాకుండా మిడిల్ సైజులో కూరగాయలన్నీ కట్ చేసుకోవాలండి. ఈ వెజ్ పులావ్ వల్ల పిల్లలు తినని కూరగాయలు కూడా మనం అందులో వేసేసినా వాళ్ళు పక్కన పెట్టినా సరే అవి మంచిగా ఉడుకుతాయి కనుక రైస్లో వాళ్ళకి వచ్చే విటమిన్స్ మాత్రం తప్పకుండా వస్తాయండి. నేను ఆలు, వంకాయ, దోసకాయ, మళ్ళీ ఇంకా క్యాలీఫ్లవర్, టమాటో, పుదీనా, కరివేపాకు, కొత్తిమీర, ఇలాగా క్యారెట్, ఇంకా కావాలంటే బీట్రూట్ కూడా వేసుకోవచ్చు. నేను వేయలేదు లేకుండే. ఇలా అన్ని కాయగూరలన్నీ తీసుకొని, అంటే వేయాల్సినవి, బెండకాయ అలాంటివి వేయరండి, వేయాల్సిన కూరగాయలన్నీ వేసేసి చక్కగా ఉంటే పచ్చి బఠానీ కూడా వేయచ్చు. వేసేసి అవన్నీ ఆ ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలండి. కొంచెం ఆ ముక్కలు అనేటివి కొంచెం దొరగా వేగే వరకు ఆయిల్లో కొంచెం వేయించుకోవాలి. వేయించిన తర్వాత అందులోనే ముందుగానే కొంచెం ఘీ కూడా వేసేసుకోవాలండి. అప్పుడు కమ్మగా టేస్టీగా ఉంటుంది. చిన్నపిల్లలకైనా మనం పెట్టుకోవచ్చు. కొంచెం మసాలా అనేది తక్కువ వేసుకుంటే ఈ విధంగా చక్కగా అన్ని వేగిన తర్వాత అందులోకి కొంచెం సాల్ట్, కొంచెం పసుపు కూడా వేసుకోవాలండి. చిటికెడు పసుపు, బాగా వేయకూడదు, చిటికెడు పసుపు, కొంచెం రుచికి తగినట్టుగా ఉప్పు వేసేసుకొని మళ్ళీ పలావ్ మసాలా వేసేయాలండి. పలావ్ మసాలా వేసిన తర్వాత మళ్ళీ కొద్దిసేపు దాన్ని కొంచెం మసాలాలో కూడా వెజిటేబుల్స్ అన్నీ ఉడకనివ్వాలండి. అవి ఉడికిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న బియ్యాన్ని అందులో వేసేయాలి. వేసేసి చక్కగా ఉడకనివ్వాలి. గిన్నెలో చేసే వాళ్ళైతే మధ్య మధ్యలో తీస్తూ కలుపుతూ ఉండాలి. అది అన్నం రైస్ పలుకు విరిగిందా లేదా చూసుకోవడానికి కోసం. ఎందుకంటే కూరగాయలు ఆల్రెడీ మనం కొంచెం ఫ్రై చేసేస్తాం కాబట్టి అవి ఆల్రెడీ రైస్లో ఉడికిపోతాయి. అన్నం మాత్రం, అంటే బియ్యం మాత్రం పలుకు విరిగిందా లేగా చూసుకొని అన్నంని చూసుకోవాలండి. అదే రైస్ కుక్కర్లో వండే వాళ్ళైతే రైస్ ఎలా వండుతామో అలాగనే దాన్ని కూడా పెట్టేసి వండేసుకోవచ్చు. చక్కగా తినడానికి పిల్లలకు యమ్మీగా టేస్టీగా ఉంటుందండి. పిల్లలకి పొద్దున పూట స్కూళ్ళకు వెళ్ళే తల్లులకు ఇలాంటి ఫుడ్ చేసి పెడితే వాళ్ళకి మంచి ఫుడ్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. అన్ని రకాలుగా మంచిగా పిల్లలకు ఎదగడానికి అన్ని కూరగాయలు తింటేనే పిల్లలకి బలం అనేది వస్తుంది కదండి. అందుకోసమని ఇలా అన్ని కూరగాయలు వేసేసి వాళ్ళకి వండి పెడితే చక్కగా తినేస్తారు, కమ్మగా తినేస్తారండి. అందులోకి ఏదైనా రైతాలాగా కూడా చేసుకోవచ్చు. లేకపోతే కొంచెం పెద్ద పిల్లలైతే పచ్చళ్ళైనా సరే అండి కలిపేసుకొని తింటే టేస్టీగా ఉంటాయి. ఈ విధంగా అందరికీ నా వీడియో అనేది అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ విధంగా వేసిన తర్వాత రైస్ కూడా వేసిన తర్వాత ఇలా కలిపేసుకోవాలండి. రైస్ కుక్కర్లో వండే వాళ్ళకైతే ఒక 12 మినిట్స్ సరిపోతుందండి. 12 మినిట్స్లో చక్కగా రైస్ అనేది అయిపోతుంది. అదే గిన్నెలో వండే వాళ్ళైతే 15 నుంచి 20 నిమిషాల్లో చక్కగా రైస్ అనేది చాలా మంచిగా మక్కి పుల్లలుగా వస్తుందండి. ఎందుకంటే మనం నెయ్యి, నూనె కొంచెంగా వేసాము, అన్ని మసాలాలు వేసాము కాబట్టి చక్కగా వస్తుంది. పైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. నచ్చితే లైక్